ఏదో రాత్రి కళ్ళలోకి ఏదో వస్తాయి, లేదా వీడియో ఆడుతుంటే ఏదో కొత్త క్యారెక్టర్ చూస్తే కొత్త ఐడియా వస్తుంది. చెప్తాడు వెళ్ళాలి కూడా కాదు. ఈయన ఏదో మీరు చెప్పేస్తున్నారు కదండి, పై నుంచి వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఈ సీఎం గారు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తారా? ఆయన పార్టీలో ఉంటే ఎవరికైనా ఇస్తారా? వైఎస్ఆర్ అంటే అది స్వయంగా ఆవిడ పిల్లలు చెప్పింది, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఈ రకరకాల రామకృష్ణారెడ్డి అని. వీళ్ళకి చెప్తే మిగతా వాళ్ళు వస్తారా? అసలు ఈ సుందరరామ్ సార్ గారు 5 ఏళ్ళ 4.5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఫోటో అనే ఉంటే సరే ఒకసారి ఫోటోకి అవకాశం ఇస్తుంటారులేండి కాబట్టి. కానీ నేను అడిగితే నేను మోడీ గారితో కూడా ఫోటోలు చూపిస్తాను రెగ్యులర్ గా. రేపు నాకు అపాయింట్మెంట్ కావాలంటే అది 8వ తారీఖు నాడు సీఎం గారు కాబట్టి కొంచెం తక్కువ టైం ఇస్తారు అన్నట్టు కొంచెం స్కెడ్యూల్ టైప్ ఉంటే, మా రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే, లేదా మా మంత్రులు రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఎనీ టైం నాకు ఇస్తారండి. అవన్నీ కాదు, ఈమెయిల్ కొడితే ఒక కాకినాడలో స్మార్ట్ సిటీలో చేస్తుందని వైసీపీ బిల్స్ ఇవ్వట్లేదంటే పైకి నేను ఈమెయిల్ కొట్టి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తే దాన్ని వెంటనే కలెక్టర్ పంపి లుక్ ఇన్ టు దిస్ అవర్ లెటర్ రోట్ లెటర్ టు వస్తానంటే వచ్చి అక్కడ ఏం జరిగింది అనేదానో విచారణ చేశారు. ఇలా ఉంటది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలో కానీ వారు ప్రభుత్వంలో ఉంటే చేతులు పని కానీ వీళ్ళకలాగా ఓకే డూ యాజెస్ అనేది ఉండదు సాయి గారు. కాబట్టి ఇటువంటి మాటలు మాత్రం కరెక్ట్ కాదు. నేను ఇందాక చెప్పినట్టు పొత్తులు అనేది సీట్లు సర్దుబాటు కోసము, లేదా పొత్తులు అనేది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ లో వాళ్ళ మాతో ఎన్డీఏలో ఎలయన్స్ లో ఉన్న వాళ్ళకి పార్ట్నర్స్ కి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళకి మంత్రిత్వ శాఖలు పంచుకోవడం, వాళ్ళు మేము కలిసి పనిచేస్తాం, కలిసి పనిచేసిన మొత్తం అంతా వదిలేసి అన్ని మేము మా పార్టీని గాలి కుదిరేవండి. సుదీర్ఘకాలం ఈ పార్టీలో పనిచేస్తాను, ఈ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసు. సుందరరామ్ శర్మ గారు ఇందాక మాట చెప్పేస్తున్నారు, ఆయన కూడా కాంగ్రెస్ లో ఉన్నారు, అక్కడ ఎలా చేశారు నేను ఐ రియల్లీ ఫీల్ పిటీ. అక్కడ కాంగ్రెస్ లో ఉన్నాయని మీకు వచ్చి ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ పార్టీలో ఉంది, వాళ్ళు ఎవరో కింద ఉన్నారంటే మీకు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నట్టు మీరు పర్సనాలిటీగా చూసేవాడిని. ఇక్కడ ఉన్నారు, మరి ఏం చెప్తున్నారు? అక్కడ మాత్రం రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ మాట కంటే వేరే మాటలు చెల్లుబాటు అవుతాయా అంటే ఇప్పుడు ఖర్గే గారిని చూస్తే అవుతుందేమో అనుకుంటున్నాం. మరి ఇక్కడ మీ దాంట్లో అవుతాయా వైఎస్ఆర్సీపీతో? ఇటువంటి వాటికి అయితే మీరు బొక్కబట్ల పడతారు ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ లేక. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు కామెంట్ చేసేటప్పుడు మీరు కేవలం A2 వాక్యాలు మరొకసారి చేశారు. ఇవాళ A2కి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ట్విట్టర్ లో వచ్చినట్టు ఇలాంటి మాటలు మీగా మాట్లాడినట్టు మాట్లాడేది ఇప్పుడు అన్ని కూడా కట్ చేసుకుని చూసుకుని కూర్చున్నారండి. దయచేసి మీరు ఏమైనా ఉంటే ఏం చేస్తున్నారనే దానికి ప్రూఫ్స్ ఉంటే మాట్లాడండి. రైట్. పార్టీతో మాత్రం కలిసి పనిచేయమండి. మా పార్టీ విధానాలు మాకు ఉంటాయి, ఆ అనుగుణంగానే పనిచేస్తాం సాయి గారు. రైట్. వరప్రసాద్ గారు, వాస్తవంగా ఇదంతా ముగియడానికి టైం పడుతుందా? ఇప్పుడు ఈ పరిస్థితి అంటే రాజకీయం ఎక్కడిదక్కడ స్తంభించిపోవడం అన్నటువంటిది మైనస్ అవదా కూటమికి? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వీరశంకర్ గారు ఏమంటారు? ఈ రాజకీయం దీని వలన అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోలేదా? ఎవరి దగ్గర గ్యాప్ వస్తుందంటారు? గ్యాప్ వచ్చేది ఏముంది, కనిపిస్తానే ఉంది. మనకు బీజేపీ ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం చెప్పి సానుకూలంగా ఉన్నట్లయితే, టీడీపీ ఏదైతే వాళ్ళ ముందు ఉంచిందో దానికి సానుకూలంగా ఉన్నట్లయితే ఈ పార్టీకి అంతా కూటమి యొక్క విజయకేతనం, విజయానికి ముందు సభ, విజయం తర్వాత సభ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు అనేది అందరూ తెలిసిందే. అందులో ఇంకా మనకన్నా అగ్రెసివ్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ లో వీటికి సంబంధించి ఇంకా విజయోత్సవాలు జరుపుకునేవాళ్ళు. కాకపోతే ఇక బెడిసి కొట్టింది ఎక్కడి నుంచి అంటే బీజేపీ అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. గతంలో ఆయనకున్న పరిస్థితిని వేరు, ఇప్పుడు టీడీపీ